ఈరోజు ఏంటో నాకు బాగలేదండి, కొంచెం పులుపులుగా తినాలనిపించింది. గోంగూర పచ్చడి చేసుకొని తాటాయ చేప వేయించుకుందామని గోంగూర పచ్చడి చేస్తున్నానండి. పెట్టుకున్నాను గోంగూర, 2 కట్టల గోంగూర, ఎండుమిరపకాయలు, మెంతులు, ధనియాలు, ఇంగవ, ఎర్రగడ్డలు, ఆయిలు, ఉప్పు, జీలకర్ర, తెల్లగడ్డ అండి. కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను, ధనియాలు కూడా వేస్తున్నాను అండి. ఇంగవ వేస్తున్నాను చూడండి. ఆపేసుకుందామండి, స్టవ్ ఎగిపోయింది. అట్లా వేసి దంచుకుంటున్నాం చూడండి. గోంగూర వేసుకుందామండి, ఎండుమిరపకాయలు నలిగినవి. ఇది ముందుగా ఉడకబెట్టుకున్నాం గోంగూర అండి నూనెలో. జీలకర్ర, తెల్లగడ్డ వేసాను చూడండి. గోంగూర రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను. అసాబసా దంచుకున్నాం. తీసేస్తున్నానండి, అయిపోయింది, తీసేస్తాను. గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. పుల్లగా కమ్మగా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. దీనికి కాంబినేషన్ ఎండి చేప అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.